నమస్తే, వెల్కమ్ టు థింక్ ఫర్ ఆంధ్ర. ఒకవైపు అధికార పార్టీపై వ్యతిరేకత పెరిగింది, అలయన్స్ ప్రకటించారు, చర్చలు జరుపుతున్నారు. కానీ ఎక్కడా ప్రిపరేషన్ కనపడడం లేదని, నిర్ణయాలు సాగదీస్తున్నారని టీడీపీ జనసేనలోని కార్యకర్తలు, నేతలు తమ అధినేతలపై మండిపడుతున్నారు. జగన్ క్యాండిడేట్లను ప్రకటించి మళ్ళీ మార్పులు చేర్పులు కూడా చేస్తుంటే ఇక్కడ మాత్రం ఇంకా ఎన్ని నియోజకవర్గాలు ఎవరికి, ఏ నియోజకవర్గాలు తేల్చలేదని, ఇంకా క్యాండిడేట్లు ఎప్పటికీ ఫైనల్ అవుతారని వారంతా ప్రశ్నిస్తున్నారు. కేవలం జగన్ మీద వ్యతిరేకతతోనే గెలిచేస్తామంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కనపడుతుందని, ఇది ఏమాత్రం మంచిది కాదని వారంతా చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు 3 సార్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. లేటెస్ట్గా జరిగిన సమావేశంలో సీట్ల సర్దుబాటుపై చర్చించినట్లు అఫీషియల్గానే ప్రకటించారు నాదెండ్ల మనోహర్. అయినా ఇంకా క్లారిటీ రాలేదనే తెలుస్తోంది. మరి ఎప్పటికీ ఈ తతంగం పూర్తవుతుందనే ప్రశ్న వస్తుంది. ఒకవైపు టీడీపీతో కలవడంపై జనసేనలోని ఒక వర్గం ఇంకా కోపంగానే ఉంది. ఇంకోవైపు బీజేపీతో ఏంటి పరిస్థితి అనేది ఇంకా తేల్చుకోలేదు. పవన్ కళ్యాణ్ తాను ఎన్డీఏ పార్ట్నర్ అని చెబుతున్నారు. మరోవైపు ఏపీలో టీడీపీతోనే పయనమంటున్నారు. మరి బీజేపీ టీడీపీతో కలవడానికి సిద్ధంగా ఉందా లేదా అనేది అర్థం కావటం లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే టీడీపీ, జనసేనల వెనుక ఉన్న మెజారిటీ జనం బీజేపీతో కలవడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేయడమే కాక జగన్కు అన్ని విషయాల్లోనూ కోఆపరేట్ చేస్తూ అరాచకాలను పరోక్షంగా ప్రోత్సహిస్తోంది. వివేక హత్య కేసు విచారణలో ఆ విషయం స్పష్టంగా బయటపడిందని వారంతా అంటున్నారు. రాజధాని విషయంలోనూ బీజేపీ డ్రామా చేసిందని చెబుతున్నారు. ఇప్పుడు పురంధేశ్వరి వచ్చాకే జగన్పై విమర్శల దాడి పెరిగిందని, అంతకుముందు అది కూడా లేదని గుర్తు చేస్తున్నారు. బీజేపీతో వెళ్లడం కంటే వామపక్షాలతో కలిసి వెళితే నైతిక బలం పెరగడమే గాక కనీసం 20 సీట్లలో గెలుపు అవకాశాలు మెరుగవుతాయని వారు వాదిస్తున్నారు. ఏపీలో బీజేపీ కంటే వామపక్షాలే మెరుగైన స్థితిలో ఉన్నాయని, గతం కంటే బలం తగ్గినా ఈ మధ్యకాలంలో ఉద్యమాల జోరు పెంచారని, సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అనుకుంటున్నారు. ఎప్పటికైనా టీడీపీ, జనసేనలు స్పీడ్ పెంచి పొత్తుల విషయంలో క్లారిటీ వస్తే త్వరగా నియోజకవర్గాలు, క్యాండిడేట్లు ఫైనల్ చేసుకుంటే బెటర్ అని, లేదంటే ఎంత యాంటీ ఉన్నా జగన్ పోల్ మేనేజ్మెంట్ బలంగా ఉంటే దెబ్బతింటారని రాజకీయ విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.